స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. మంచి ఆలోచన వస్తే వెంటనే అమల్లో పెట్టాలి. ఎందుకంటే పోటీ ప్రపంచంలో ఐడియాలే కోటీశ్వరులను చేస్తాయి. ఇది స్టార్టప్ల యుగం. ఐడియా ఉంటే చాలు, దానికి మంచి భవిష్యత్తు ఉందని ఎవరు భావించినా సరే పెట్టుబడి పెడతారు. ఇలానే ఓ యువకుడు తనకు వచ్చిన ఐడియాను వెంటనే అమల్లో పెట్టి ఏకంగా లక్షలు సంపాదించేశాడు. కానీ అంతకుముందు గవర్నమెంట్ ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. ఆ జాబ్ రాకపోవడంతో తన తెలివితేటలను బయట పెట్టాడు. మరి ఇంతకీ అదేం ఐడియా అనుకుంటున్నారా? గాడిదల ఫామ్. పేరు వినగానే నవ్వకండి, ఖచ్చితంగా నవ్వరు. ఎందుకంటే ఇది వరకే మనం వీడియోలో విన్నాం గాడిదలతో కోట్లు సంపాదిస్తున్నాడు అని. నిజమే. మరి ఇతని ఐడియా ఏంటి, అసలు ఇతనేం చేశాడో ఈ స్టోరీలో చూద్దాం. సోలంకి ధీరేన్ అనే యువకుడు గుజరాత్ లోని పాటన్ జిల్లా మనంత గ్రామంలో పుట్టి పెరిగాడు. ఇతని తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం. అయితే బాగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనేది అతని డ్రీమ్. ఇక డిగ్రీ పూర్తి కాగానే వెంటనే ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవడం మొదలు పెట్టాడు. మొత్తం 5 ఏళ్ల పాటు కష్టపడి 6-7 పరీక్షలు రాశాడు. కానీ 4 లేదా 5 మార్కులతో ప్రతిసారి ఉద్యోగం దూరం అయ్యేది. దీంతో నిరాశకు గురయ్యేవాడు సోలంకి. అయితే ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నాడు. కేవలం 25 ఏళ్ల వయసులోనే సరికొత్త బిజినెస్ చేయాలనుకున్నాడు. ఇంటర్నెట్లో తెగ శోధించాడు. అందరూ చేసే వ్యాపారం కాకుండా కొత్తగా చేయాలనేది సోలంకి ప్లాన్. అయితే తమిళనాడులోని ఓ యువకుడిని స్ఫూర్తిగా తీసుకున్నాడు. ఇతని గురించి మనం ఇదివరకే విన్నాం. అతడిని స్ఫూర్తిగా తీసుకుని గాడిదల ఫామ్ పెట్టాలనుకున్నాడు. ఆ వెంటనే నాణ్యమైన గాడిదలు ఎక్కడ దొరుకుతాయి, ఆ పాలు ఎవరు కొంటారు, వాటి పెంపకం ఏంటి అని శోధించాడు. ఎన్నో వీడియోలు చూశాడు. విదేశాల్లో ముఖ్యంగా చైనాలో గాడిద పాలకు డిమాండ్ ఎక్కువ ఉందని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. అతని నానమ్మ కూడా గాడిద పాలలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి, ఒకప్పుడు వాటిని ఏడాదికి ఒక్కసారైనా తాగేవారం, కానీ ఇప్పుడు చాలా చీప్ గా చూస్తున్నారని చెప్పింది. అంతెందుకు, గాయాలతో చర్మం కందిపోతే గాడిద పాలతో రోజు మర్దన చేస్తే కూడా ఆ మచ్చ కూడా పోయేదని చెప్పేవారు. అలా నాణ్యమైన గాడిదల ఎంపిక, పోషణ గురించి కూడా తెలుసుకున్నాడు సోలంకి. ఇక గాడిద పాలను కొనేవారి గురించి వెతకగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోని బ్యూటీ ప్రొడక్ట్స్ చేసే కంపెనీలతో పాటు ఫార్మాస్యూటికల్ కంపెనీలు కూడా తాము మెయిల్ పెట్టగానే వెంటనే రిప్లై ఇచ్చేశాయి. తాము కొంటామంటే తాము కొంటామన్నారు, ఎన్ని లీటర్ల పాలైనా తీసుకుంటామన్నారు. కానీ కల్తీ పాలు, పాడైన పాలు, 9 రోజులు దాటిన పాలను తీసుకోమని తెలిపాయి. అంతేకాదు పెండగానే -4 డిగ్రీల ఉష్ణోగ్రతలో శుభ్రమైన క్యాన్లలో ఉంచాలని కండిషన్లు కూడా పెట్టాయి. వాటన్నింటికీ ఓకే చెప్పిన సోలంకి ఇక గాడిదల వేట మొదలు పెట్టాడు. గుజరాత్ మొత్తం తిరిగి 15 లక్షలు పెట్టి 10 గాడిదలను కొన్నాడు. వాటిలో 6 గాడిదలు అప్పటికే పాలు కూడా ఇస్తున్నాయి. ఒక్కో గాడిద 1/2 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు పాలిస్తున్నాయి. ఆ వెంటనే పాలను సేకరించి నిలువ చేయడం మొదలుపెట్టి వాటిని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ కు ఇన్ టైంలో పాలను పంపేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. సోలంకి 15 లక్షలు పెట్టి గాడిదలు కొంటే అందరూ తిట్టారు. చివరకు తండ్రి కూడా కోప్పడ్డాడు. కానీ సోలంకి పట్టు మాత్రం వదలలేదు. గ్రామంలోని స్నేహితులు కూడా డైరీ ఫామ్ బెటర్ కదా అన్నారు. అయినా కూడా లాభం ఎక్కువ వచ్చే వ్యాపారం చేయాలనేది నా ఉద్దేశం అన్నాడు సోలంకి. అలా మొదలు పెట్టాడు వ్యాపారం. మొదట 10 లీటర్లను కంపెనీలకు అమ్మేవాడు. డిమాండ్ ను సీజన్ ను బట్టి లీటర్కు 2000 నుంచి 7000 వరకు ధర వస్తోంది. వాటిని పరిశీలించిన కంపెనీలు నాణ్యతను చూసి ధరను కూడా వారే నిజాయితీగా లెక్క కడతారని చెబుతున్నాడు సోలంకి. ఎందుకంటే వారికి గాడిద పాలు చాలా కీలకం. మరీ ముఖ్యంగా బ్యూటీ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీలు ప్రతి ఖరీదైన క్రీమ్ నుంచి సోప్ వరకు మెడిసిన్స్ లో కూడా ఈ పాలు విరివిగా ఉపయోగిస్తారు. దీంతో యావరేజ్ గా లీటర్కు 5 నుంచి 6,000 ధర పలుకుతోంది. కొన్ని నాణ్యంగా పాలు ఇవ్వవు. ఎందుకంటే మొదటిసారి పాలిచ్చే గాడిదలు చాలా పలుచగా ఉంటాయట. తాను కొన్నప్పుడు ఒక్కో గాడిద వయసు బట్టి 50 నుంచి 70,000 పెట్టినా దొరకలేదన్నాడు సోలంకి. కానీ నేడు సోలంకి దగ్గర 60 గాడిదలున్నాయి. ఒక్కో గాడిద 1.5 నుంచి 2 ఏళ్లు రాగానే గర్భం దాల్చి పాలిస్తోంది. ఇటు వాటి సంతానంతో పాటు పాలు కూడా విరివిగా వస్తున్నాయి. దీంతో రోజుకు దాదాపుగా ₹1,00,000 పైన సంపాదిస్తున్నాడు సోలంకి. ఈ సంపాదన చూసి గ్రామస్తులు కూడా షాక్ అయ్యారు. నెలకైతే ఎలా లేదన్నా కూడా 30 లక్షల పైనే. ఇక దానాతో పాటు సప్లై చేసినందుకు కాస్త ఖర్చులుంటాయి. అలాగే -4 డిగ్రీల దగ్గర స్టోర్ చేసుకునేందుకు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. అయితేనే ఏడాదిలో దాదాపుగా కోట్లు సంపాదిస్తున్నాడు. అంతేకాదు తన గాడిదల వాల్యూని కూడా లెక్కిస్తే మరో ₹1,00,00,000 ఆస్తి ఉంటుందని సంతోషంగా చెబుతున్నాడు సోలంకి. ప్రభుత్వ ఉద్యోగం లేకున్నా అంతకు 10 రెట్లు సంపాదించాలనే కసితోనే తాను గాడిదల ఫామ్ పెట్టానని చెబుతున్నాడు. ముందు అందరూ నవ్వారు. కనీసం పిల్లను కూడా ఎవరని భయపెట్టారు. కానీ నాకు నచ్చిన పని చేయాలనుకున్నాను, చేశాను. ఇప్పుడు నన్ను చూసి గ్రామంలో గాడిదల ఫామ్ పెడతామని కొంతమంది యువకులు సలహాల కోసం వస్తున్నారని చెబుతున్నాడు సోలంకి. అలా సిగ్గుపడకుండా వచ్చిన ఐడియాను అమలు చేసి కోట్లతో పరిగెడుతున్నాడు సోలంకి. అయితే విదేశీ కంపెనీలు లీటర్కు 20,000 కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ సమస్యగా ఉందంటున్నాడు.
చెబుతున్నాడు. భవిష్యత్తులో వాటిని కూడా అధిగమిస్తానంటున్నాడు సోలంకి. ఎందుకంటే గాడిద పాలను తను సప్లై చేసే కంపెనీలో పౌడర్ గా మార్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని చెబుతున్నాడు. అలా గాడిదలను పెట్ యానిమల్స్ గా ముద్దు చేస్తూ వ్యాపారాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు సోలంకి. ఇది నిజంగా ఇన్స్పిరేషన్ కదా. ఎవడో ఏదో అనుకుంటాడని సిగ్గుపడకండి. ఆ సిగ్గు వదిలేసి మీకు నచ్చిన పని చేయండి. ఆ సిగ్గు వదిలేసి నిజాయితీగా మీ పని మీరు చేయండి. ఖచ్చితంగా విజయం వరిస్తుంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.